హలో నమస్తే అందరికీ. ఈ వీడియో ఏంటంటే ముస్లిం వాళ్ళ పెళ్ళికి ఫస్ట్ టైం నేను అటెండ్ అయ్యాను అనమాట. ఏమేమి చేస్తున్నారో చూపిస్తాను. మన సైడ్ ఏంటంటే మ్యారేజ్ అమ్మాయితో పాటు అంత సామాన్ అంతా వెళ్తుంది కదా, వీళ్ళ సైడ్ ఏంటంటే 2-3 days ముందే వెళ్తుంది అనమాట. ఇంకా వాళ్ళు పంపించిన తర్వాత పెళ్ళికోతు 3-4 days తర్వాత పెళ్లి కూతుర్ని రెడీ చేయడానికి, అంటే ఇంటి పక్కన ఒక అక్క ఉంటుంది అనమాట. అక్కతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళింది. పెళ్లి కూతుర్ని రెడీ చేసి, మన సైడ్ ఏంటంటే పెళ్లి మండపంలో పెళ్ళి అవుతుంది, కానీ ముస్లిమ్స్ వాళ్ళ మ్యారేజ్ ఏంటంటే ఇంట్లోనే పెళ్ళి అయిపోతుంది అనమాట. మేము రెడీ చేస్తుంటుంటే మధ్యలోనే వచ్చేసారనమాట పెద్దలు, అంటే తన పెదనాన్న ఇంకా ఎవరో 2-3 వచ్చారనమాట. వచ్చేసి ఇంకా పెళ్ళి చేసేసారు. అక్కడ కనిపిస్తుంది చూడండి. అలా ఇంకా పెళ్ళి అయిపోయింది అనమాట. తను ఏం లేదు, వాళ్ళ పెద్దనాన్న ఏదో అడుగుతాడు అనమాట. అడిగితే ఇంకా వాళ్ళు చెప్తారు కదా, చెప్పిన తర్వాత జస్ట్ సిగ్నేచర్స్ చేయడమే. మేకప్ వేస్తుంటే సగంలోనే వచ్చేసారనమాట. ఇంకా తనకి సిగ్నేచర్ చేసేస్తే ఇంకా అయిపోయినట్టే మ్యారేజ్. కానీ ఎంత ఏడ్చిందంటే, ఒక ఆడపిల్ల ఒక అత్తారింటికి వెళ్తే నిజంగా అమ్మో చాలా అంటే చాలా బాధేసింది. తను ఏడ్చేసింది, చాలా ఏడ్చింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. ఇంకా అట్లా సిగ్నేచర్స్ చేసిన తర్వాత అమౌంట్ ఇస్తారనమాట, కొంత అమౌంట్. ఆ అమౌంట్ ఇచ్చారు వాళ్ళందరూ అక్కడ. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత అంటే గర్ల్స్ బాయ్స్ హగ్ చేసుకున్నారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను చూసాను ముస్లిమ్స్ మ్యారేజ్. నేను చిన్నప్పటి నుంచి ఫీల్ అవుతుండే ఎవరు ఫ్రెండ్ లేరు అని. కానీ తను నా ఫ్రెండ్ కాదు, కానీ ఇంటి ఆపోజిట్లోనే ఉంటారనమాట. ఇంకా తను రెడీ అయిపోయిన తర్వాత మేమందరం రెడీ అయ్యేసి, చూడండి ఎంత ఎమోషనల్ అవుతుందో. ఆడపిల్ల అంటే ఇంకా అంతే, తప్పదు. ఇంకా అందరు చెప్తున్నారు అక్కడ, మేకప్ వేసి అక్క చెప్తుంది అనమాట, తప్పదురా ఆడపిల్ల అనగా వెళ్ళాల్సిందే అత్తారింటికి అని. ఫుల్ అంటే ఫుల్ ఎమోషనల్. ఎంత బాధ అనిపిస్తుందో అసలు. కానీ డ్రెస్ వేయటానికి, ఆ దుపట్టా చున్నీ వేయటానికే ఒక 1 hour పట్టింది మాకైతే. ముస్లిమ్స్ వాళ్ళకి అమ్మ ఎంత కష్టం ఉంటుందా అనుకున్నా. నిజంగా ఒక టాపు పైన టాప్ అట్లా వేసుకుంది, కానీ ఆ చున్నీ 2 చున్నీలు ఉన్నాయన్నమాట. అమ్మ 1.5 hour పట్టింది ఆ చున్నీ వేయడానికి. ఇంకా మ్యారేజ్ అయిపోయింది కదా, అందరు అట్లా హగ్ చేసుకుంటున్నారు అనమాట. ఇంకా మేము ఇక్కడ ఆడవాళ్ళం అందరం రెడీ అయిపోయాము. మా ఇంటి పక్కన వాళ్ళ అక్క వాళ్ళు, చిన్నపిల్లలు అందరం రెడీ అయిపోయాం. నేనైతే ఇక్కడ అవుట్ఫిట్స్ ఏమీ లేవు, అన్నీ ఊర్లోనే ఉన్నాయి కాబట్టి నేను క్రిస్మస్కి వేసుకున్న అవుట్ఫిటే వేసుకున్నాను అనమాట ఆ రోజు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. కానీ వాళ్ళు బస్ పెట్టారనమాట, మేము అందరం బస్సులో వెళ్ళాము. మాకు కారు ఉంది, కానీ కారులో మాత్రం పెళ్లి కూతురు తీసుకెళ్లారనమాట. వాళ్ళు డెకరేట్ చేసుకున్నారనమాట. చేసుకొని పెళ్లి కూతురు తీసుకెళ్ళిపోయారు. మేము బస్సులో వెళ్ళాము. అందరం ముస్లిమ్స్ ఎంత హెవీగా రెడీ అయ్యారంటే ఓ మై గాడ్. కానీ మా మమ్మీ మా అత్తనే దాంట్లో సింపుల్గా ఉన్నారు. అందరు చాలా హెవీగా రెడీ అయిపోయారు. ఇంకా మండపం దగ్గరికి వెళ్ళిపోగానే ఇంకొక మిరాకిల్ ఏంటంటే ఆశ్చర్యం అనిపించింది. ఒక సైడ్ అమ్మాయి వాళ్ళు, ఒక సైడ్ అబ్బాయి వాళ్ళు. ఎంత పీస్ఫుల్గా జరిగిందంటే నిజంగా పెళ్ళి. ఇక వెళ్ళంగానే ఫస్ట్ అందరు ఇంకా డిన్నర్ సైడ్ వెళ్ళిపోతున్నారు, తింటున్నారు అనమాట. కానీ అక్కడ పెళ్లి కూతురు అంటే ఎంత హడావు ఉంటుంది. ఫొటోస్ దిగాలి, పెళ్లి కూతురు దగ్గర కూర్చోవాలి. అసలు చైర్స్ అన్ని మ్యాక్సిమం అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బుర్కా వేసుకొని వెళ్తారనమాట. బుర్కా వేసుకొని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళంగానే దెబ్బ అందరూ రిమూవ్ చేస్తున్నారు. షాక్ అయినా నేనైతే. ఇంకా డైరెక్ట్ అందరు లంచ్కి వెళ్ళిపోయారు, లంచ్ చేస్తున్నారు. నేను మా అత్త వాళ్ళు మాత్రమే గిఫ్ట్ తీసుకెళ్ళాం మేమైతే. ఇంకా అందరు అమౌంట్స్ పెట్టారేమో. ఇంకా అక్కడ బిర్యానీ, హలీము సూపర్ అంటే సూపర్ ఉండి అందరం బీభత్సంగా లాగిచ్చేసాము. ఆ రోజు తిన్న నెక్స్ట్ డేనే నాకు స్టమక్ అప్సెట్ అయిపోయింది అనమాట. ఎంత బాధపడ్డానంటే. కానీ ఫుల్ ఎంజాయ్ చేసామండి పెళ్ళిలో మాత్రం. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. మా అత్త మా మద్దలు, నేను మా మమ్మీ వెళ్ళామన్నమాట. ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళు మేకప్ వేసి నేను చెప్పాను కదా, ఆ అక్క వాళ్ళందరం వెళ్ళాము. చాలా బాగా జరిగిందండి. మా తమ్ముడు, మా డాడీ బాయ్స్ సైడ్ ఉన్నారు, నేను మా అత్త వాళ్ళు మాత్రం గర్ల్స్ సైడ్ ఉన్నాము. అసలు ఏం లేదు, అది పెళ్ళికొడుకు ఎప్పుడు పుస్తలు కట్టాడో కూడా తెలియదు అనమాట. నల్ల పూసలు వేస్తారు కదా, అది ఎప్పుడు వేస్తాడో కూడా మాకు తెలీదు. మేము తినేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.